విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మమేకమై విద్యా నైపుణ్యాల పెంపుపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం బండ్లగూడెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ విద్యా తరగతులను ప్రారంభించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. రాదంటే నేను నేర్చుకుంటాను. దీంతో జలసుకుంటాను. ఎందుకంటే నాకు రాదంటే వాళ్ళు అనే పక్కన పట్టేది. అది కాదు, పిల్లలకి మీరు జరగాలి. మీరు జరగాలంటే ఏం చేయాలి? మనం కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా మీరు కూడా ఇంకా ఒక చిన్న మాట, సపోజ్ నాకు టీచర్స్ ఉండే సైనిక్ స్కూల్లో ఆసాంలో నేను చదివినాం. అప్పుడు సైనిక్ స్కూల్లో చదివినప్పుడు ఏమైంది అంటే మా పిల్లలు మాకు చాలా కొడతారు టీచర్స్, వాళ్ళు నాకు చాలా కొడుతూ ఉంటారు. తర్వాత కూడా నాకు ఏదో డౌట్స్ వచ్చింది అనుకోండి మ్యాథ్స్లో, సైన్స్లో. సో నేను అడిగేవాళ్ళు, సరే ఇది చెప్పండి, ఇది చెప్పండి. దీనికోసం నాకు ఎవరైనా కొట్టలేదు. కానీ మీరు సిగ్గుపడితే మా పక్కన వాళ్ళు ఏం చెప్తారు, నేను డౌట్స్ అడిగి నాకు రావట్లేదు అట్లా వాళ్ళు అనుకుంటారు. అది దయచేసి చేయకండి. ఇప్పుడు మీరు సిగ్గుపడితే ఈ కన్సెప్ట్స్ అన్ని మిస్ అయిపోతారు. ఓకేనా? సో దయచేసి మీరు ఏం ఫీల్ కావాలంటే ఫ్రీగా అది చేయండి. ఈ రాషనల్ నంబర్స్, తర్వాత నంబర్ సిస్టమ్స్, తర్వాత ఏం చెప్తారు దీనికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, ఇవి ఇప్పుడు వస్తుంది. సో మీరు ఇది నేర్చుకుంటే మీకు తర్వాత కూడా పనికి వస్తాయి. సరేనా? సో మా రిక్వెస్ట్ ఏమంటే ఈ లాగిన్స్ అన్ని 3 years నడుస్తుంది. సో 8th క్లాస్ పిల్లలు 10th వరకు, 8th అన్న వరకు ఈ మొత్తం మీరు ఈజీగా కొనసాగవచ్చు. కొనసాగిన తర్వాత మీరు మంచిగా చదవచ్చు. మీరు 10th కి బయట వచ్చినప్పుడు మీరు ND ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు.